దేవుని ప్రజలను మాట ఇచ్చి తప్పిన వాళ్ళు ఎంతమందో మనకు తెలుసు. నేను ఇది చేస్తానేమో నీకు, నేను ఆ టైం వచ్చినప్పుడు నేను నీకు సహాయం చేస్తానులే అన్నవాళ్ళు, నేను నీతో ఉంటానులే అన్నవాళ్ళు, మీరు ఎప్పుడైనా సరే వచ్చి మాతో మీ యొక్క అవసరతలు చెప్పొచ్చు, నేను దాని విషయంలో ఆలోచించి ఏదో ఒకటి చేస్తాము అన్నటువంటి వాళ్ళు మాట తప్పిన వాళ్ళు ఎంతమందో. కొన్నిసార్లు మనం కూడా వేరే వాళ్ళకి మాట ఇచ్చి తప్పి ఉండొచ్చు. మనం కూడా నమ్మదగిన వారముగా ఉండినటువంటి వాళ్ళుగా ఉండవచ్చు. అయితే ఈనాడు దేవుని వాక్యంలో మనం గమనిస్తే, దేవుడిలో ఏ విశ్వసనీయత అయితే ఉందో మనల్ని కూడా ఇతరులు చూసినప్పుడు, వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు మనల్ని విశ్వసించగలిగినంత విశ్వసనీయత మనలో కనబడాలి వాళ్ళు. ఇది క్రైస్తవ జీవితంలో ఉండాల్సినటువంటి విషయం.